రికార్డింగ్ ఆన్ చేసిన. యేసు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ ఘనత మంచి మంచి వాళ్ళకి లేదు, మనకి ఇచ్చిండు దేవుడు. సృష్టించడానికి ఒక టైం ఇచ్చినందుకు మనకు ఎంతో భాగ్యులం మనం. కాబట్టి ఒక మీటింగ్ మనం స్టార్ట్ చేసుకుందాం. మా మధ్యలో సుజాతక్క పాట పాడుతుంది, స్వరాజ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. బ్రదర్ ప్రేయర్ చేయండి మీరు. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభములు. మనం ఈ ప్రార్థనలో ప్రార్థించుకుందాము. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం నాయన ప్రభా, నీ పాములకు వేళ స్తోత్రాలు దేవాయస్తే మా ప్రభా. గడిచిన కాలం నుంచి ఇప్పటివరకు కాచి కాపాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవా, కానీ మమ్మల్ని సజీవ లెక్కలో నుంచి దేవాయస్తే మా ప్రభా. నీ ప్రేమ చేత దేవాయస్ మా ప్రభా, నీ క్షమాపణ చేత, నీ త్యాగం చేత మమ్మల్ని దేవాయస్తే మా ప్రభా సురక్షితంగా ఉంచిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవ మా ప్రభా, ప్రతి ఒక్క ఈవులను మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయస్తే మా ప్రభా, యొక్క టీమ్స్ లో దేవాయసం, మరి కేబిపిఎం లో దేవాయసం మా ప్రభా, మేము ప్రతి ఒక్క బిడ్డ త్వరగా వచ్చేటకు సాయం దయచేయండి దేవాయసం మా ప్రభా. దేవ ప్రతి ఒక్క నెట్వర్క్ ని ఆధీనంలో ఉంచుకోండి మా ప్రభా. ఎటువంటి దేవ డిస్కనెక్ట్ కాకుండా దేవ ప్రతి ఒక్క నెట్వర్క్ ను మీ ఆధీనంలో ఉంచుకొని దేవ చక్కగా నడవాలి మా ప్రభా. మీరే సాయం చేయండి మా ప్రభా. దేవ ఇంకా ఎంతో మంది రానే ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరు త్వరగా వచ్చేటకు సాయం దయచేయండి దేవా. దేవాయసం ప్రతి ఒక్క సేవలో మమ్మల్ని వాడుకున్న దాన్ని బట్టి వందన స్తోత్రాలు దేవాయసం మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో దేవా మీరే దీవెనలు కుమ్మరించండి మా ప్రభా. ఎంతో దేవా శ్రమపడి అక్కడిక్కడ వెళ్తున్నాం మా ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. నీకు పరిశుధాత్మ శక్తితో నింపండి మా ప్రభా. ఎటువంటి దుష్టకార్యాలు చేయకుండా దేవా నీ తట్టు తిరిగి మేము దేవాయసం మా ప్రభా. నీకు క్రియలను మేము అవలంబించుకున్నట్టు సాయం దయచండి దేవా. క్రీస్తుని పోలు నడుచుకోవాలి మా ప్రభా. నీకు గుణగణాలు మాలో దయచేయండి మా ప్రభా. దేవాయసం మా ప్రభా, పాపుల కొరకు వచ్చారు మా ప్రభా. మేము దేవాయసం పాపం అంటే అసహించుకోవాలి మా ప్రభా. దేవా మా యొక్క ఉన్నతమైన స్థానంలో దేవా మీరు దయచేయండి మా ప్రభా. ఎందుకు పనికిరానటి వారం మా ప్రభా. దేవాయసం మా ప్రభా, ప్రతి ఒక్క గర్వంను తీసివేయండి మా ప్రభా. ప్రతి ఒక్క దాన్ని తగ్గించుకొని మేము జీవించాలి మా ప్రభా. లోకం తట్టు తిరగకుండా దేవ ప్రతి ఒక్కటి దేవాయసం మా ప్రభా పెంట కుప్పతో సమానంగా ఎంచుకొని మేము దేవాయసం మా ప్రభా జీవించాలి మా ప్రభా. మా యొక్క నడిపింపు దయచేయండి మా ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి మా ప్రభా. మా పాటలలో దేవాయసం మా వాక్యంలో దేవ మాట్లాడండి మా ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించండి మా ప్రభా. దేవ ఎంతో మంది రక్షణకు లేకుండా ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరు రక్షణలో వచ్చేటకు సాయం దయచేయండి దేవా. నీకు శిష్యులుగా మేము తయారు చేయాలి మా ప్రభా. ప్రతి ఒక్కరిని దేవాయసం మా ప్రభా. అటువంటి తెలివి జ్ఞానము దేవ దయచేయండి మా ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి మా ప్రభా. ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు జ్ఞానం దయచేయండి మా ప్రభా. అన్ని నేర్పించండి మా ప్రభా. మీరే సాయం దయచేయండి దేవ. ప్రతి ఒక్కరితో మర్యాదగా ఉండటకు సాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్కరిని మర్యాదగా దేవ పిలవాలి మా ప్రభా. ఎంత చిన్నవారు కానీ పెద్దవారు కానీ దేవ ప్రతి ఒక్కరిని దేవా మేము దేవా చెప్పిన మాట మేము వినుటకు సాయం దయచేయండి దేవాయసం మా ప్రభా. మీరే తోడైండండి మా ప్రభా. దేవాయసం ఇంకా త్వరగా వచ్చేటకు సాయం దయచేయండి దేవా. అందరూ వచ్చి దేవాయస్మరణిక పాటలు దేవ వాక్యం చేత బలపడాలి మా ప్రభా. మీరే సాయం చేస్తారని ప్రతి ఒక్క నెట్వర్క్ మీ అధీనంలో ఉంచుకుంటారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో సుజాతక్క పాట పాడుతుంది. అక్క పాట పాడండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువుని మహిమ పరుస్తూ ఆయన కృపలను తలంచుకుంటూ, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవు. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడ
స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనిదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనిదను, మరణము గెలిచిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయ. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నరచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ. మన మధ్యలో గ్లోరీ సిస్టర్ గారు మనకు వాక్యం అందిస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్, నా వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రజానికి వందనాలు. ఇక్కడ నీ నామలు 2-3 ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు రాజా. నీ నామపడి మేము అందరం కూడినాం దేవా. మా యొక్క చిన్న మందల మీరు దిగండి దేవా. నీ ఆత్మను ఆర్పు దయచండి. ముఖ్యంగా దేవానికి స్తోత్రం దేవా. మరి గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు. మరి దేవ ఈ దినం ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా. వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచండి దేవా. నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి వాక్యం ద్వారా మీరు మాతను మాట్లాడి దేవా నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, నా యొక్క వందనాలు. దేవునికి స్తోత్రం. వాక్యం చూసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు రాస్తా ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలు రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటుండంటే, ఇప్పుడైతే కొలసి 3వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఏమంటుండంటే, మొత్తం ఒక శరీరక్రియలు మన లోపల ఉండకుండా ఒక సంఘానికి రాస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు రాస్తా ఉన్నాడు. ఏం రాస్తుండంటే, ఆ సంఘానికి, ఆ సంఘంలో ఇట్లా శారీరకంగా ఉన్నారు కాబట్టి అక్కడ రాస్తా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3:8 అంటా ఉన్నాడు. ఏమంటుందంటే, ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఆ సంఘానికి రాస్తా ఉన్నాడు. అంటే ఆ సంఘం ఈ విధంగా ఉంది కాబట్టే ఆయన రాస్తా ఉన్నాడు. మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి అంటుండు. ఈనాడు మరి క్రైస్తవులు మాట్లాడతలేరా? కోపము లేదా? కోపం పడతా ఉంటారు. కుటుంబంలో కోపం వస్తూ ఉంటాయి, కలహాలు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ ఈ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇలాంటివి మీ లోపల ఉన్నాయి కాబట్టి దీని నుంచి విసర్జించండి. క్రైస్తవ సంఘంలో ఉన్నాయి, విశ్వాసుల్లో ఉన్నాయి, విశ్వాసులు ఉన్న కుటుంబంలో కూడా ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. కాబట్టి అంటా ఉన్నాడు, ఇవన్నీ విసర్జించండి. ఎప్పుడైతే మనం వీటన్నిటిని విసర్జిస్తారో దాని నుంచి దేవుడు ఏం చేస్తాడంట? విసర్జించితేనే. కాబట్టి విమర్శనకి లోను గారంట, విసర్జించాలంట. ఇవన్నిటిని కోపము మానాలంట, ఆగ్రహం తెచ్చుకోవద్దు,
చాలా మందికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేవుని పిల్లల కోసం నేను చెప్తున్నా, అన్నిల కోసం నేను మాట్లాడుతున్నా. దేవుని పిల్లలకే ఇలాంటివి ఉండొద్దని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఏమంటుండు, కోపం ఉండొద్దు, ఆగ్రహం ఉండొద్దు, దుష్టత్వం ఉండదు, దూషించద్దంట ఒక మనిషిని దూషణ మాటలు మాట్లాడొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు మరి జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోని ఏ విధంగా మాట్లాడుతున్నాము, ఎవరితోని ఏ విధంగా సంభాషిస్తున్నాము, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ అలాంటి ఆత్మ ఉంటే దేవుడి దగ్గర మనము ఒప్పుకోవాలి. కాబట్టి అంటా ఉండు, విసర్జించండి అంటా ఉండు. ఇంకేమంటుండు, ఒకరితోనొకడు అబద్ధం ఆడకుడి. ఒకరితోనొకడంట అబద్ధాలు ఆడొద్దంట. ఉన్నదే చెప్పాలి. అవునంటే అవునులాగానే ఉండాలి. ఉన్న మాటనే మనము చెప్పాలి. దాన్ని దాచిపెట్టుకోవడానికి వీలు లేదు. ఒకరితోనొకడు అబద్ధం ఆడకుడి. ఇలా అయినగా ఇక్కడ అంటా ఉండు, ఇలా అయినగా దాని క్రియలతో కూడా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా ఇంకేమంటున్నాడు, దాని నుంచి విడుదల పొందాలంట అంటా ఉన్నాడు. ప్రాచీన స్వభావం నుండి విడిచిపెట్టాలంట. దాని క్రియలతో కూడా మరి దాని నుంచి విడుదల పొందాలంట. అబద్ధములు ఆడొద్దు అంటా ఉండు. అబద్ధములు ఆడొద్దు, చెడ్డ మాటలు మాట్లాడొద్దు. మాట్లాడరా? మాట్లాడదు. కంపల్సరీ దేవుని పిల్లలు లోనే మాట్లాడుతూ ఉంటుంటారు. కుటుంబంలో కలహం వచ్చినా, కోపం వచ్చినా, మరి సడన్లీ కోపం వచ్చిందనుకో, ఆ కోపం ఇక ఆగది. చూడు, మనకి ఎదుటోడు తీర్పు తీస్తాడు, అలాంటి విధంగా ఉంటాం. కాబట్టి ఇలాంటివి ఉండొద్దు అని ఈ యొక్క సంఘానికి రాస్తా ఉన్నాడు. ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతా ఉన్నాడు. ఇలాంటివి మన లోపల ఉంటే విసర్జించండి, తీసివేసేసుకోండి అంటా ఉండు, ఉంచుకోవద్దు. ఈనాడు మరి భార్య మీద భర్త కోపం అవుతుంటాడు, భర్త మీద భార్య కోపం అవుతుంటారు, పిల్లల మీద కోపం అవుతా ఉంటుంటారు, ఆగ్రహం ఉంటది, దూషణంగా అంటా ఉంటారు, బూతులు మాట్లాడుతుంటుంటారు. దీని నుంచి విడుదల పొందాలని అంటా ఉండు. కాబట్టి దాని నుంచి విడుదల పొందాలంటే మనం ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తునే మనము ధరించుకోవాలి. యేసుక్రీస్తునే మనము ధరించుకుంటే ఇవి మన లోపల ఉండదు. ఆయన కలిగిన మనసు మనము ధరించుకోవాలి. ఈనాడు మనకి క్రైస్తవులకే కానీ విశ్వాసులకే కానీ చాలా సహనము చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఓర్చుకోవాలి. శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు వస్తుంటాయి, కష్టాలు వస్తున్నాయి, అన్ని వస్తుంటాయి. దాని నుంచి మనము ఈనాడు క్రైస్తవులు ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఓర్పు చాలా అవసరం. ఓర్చుకోవాలి. మరి దాన్ని మనం ఏం చేసుకోవాలి? సహించాలి. ముఖ్యంగా మన క్రైస్తవులకి ఏముండాలంటే తగ్గింపు చాలా అవసరం. కాబట్టి దేవుడు మరి మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క పౌలు భక్తుడు, అపోస్తుడైన పరిశుద్ధ పౌలుడు రాస్తా ఉన్నాడు ఈ కొలస్సీ సంఘానికి. మరి అదే రెండో కొరింథీయులకు రాసిన పత్రిక, మరి ఇది కూడా అపోస్తుడైన పరిశుద్ధ పౌలు రాస్తా ఉన్నాడు. ఏమంటుందంటే 12వ అధ్యాయం 2 కొరింథీ 12:20-21 ఏమంటుందంటే, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అంటుండు. ఆ సంఘానికి అంటా ఉండు, ఎందుకనగా ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అంటా ఉండు. మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అని. ఒకవేళ కలహమును, ఇంకేమంటే ఇక్కడ కూడా అంటా ఉండు, కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను. కలహం అంట, అసూయ అంట, క్రోధములను, కక్షలు ఉంటాయి, కక్షలు ఉన్నాయి. అది దేని నుంచి వస్తుంది? సైతాన్ నుంచే వస్తుంది. ఆ యొక్క ఆత్మ ఉందంటే సైతాన్ ఆత్మనే, శారీరకమైన ఆత్మ సైతాన్ ఆత్మనే. కాబట్టి దాని నుంచి మనం విడుదల పొందాలంటే ఎవరిని ధరించుకోవాలి? మనము ఆ యేసుక్రీస్తు ప్రభునే ధరించుకోవాలి. ఈనాడు ఈ క్రైస్తవులకి ఇవి తగదే అంట, ఇవి తగవు, ఇవి ఉండడానికి వీలు లేదు అని ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకేమంటే కలహము, అసూయయు, క్రోధమును, కక్షలు, ఒకరి మీద ఒకరికి సాడీలు, ఒకరి కోసం ఏదైనా మనం మాట్లాడినాం అనుకో ఫోన్లా, ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతా ఉంది క్రైస్తవ సంఘములలో. ఒక్కరు పైకి వచ్చిండ్రు అనుకో, వాళ్ళ కోసము మాట్లాడుకుంటా ఉంటాం. అది మాట్లాడుకోవడమే పెద్ద తప్పు, పాపం. అట్లా మాట్లాడుకోవడానికి వీలు లేదు. ఎవరి కోసం అట్లా మాట్లాడిననుకో, అప్పుడే దాన్ని ఏం చేయాలి? ఆ మాటని డైవర్ట్ చేసేసేయాలి, దాన్ని తీసివేసేయాలి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు, కలహము, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండములను, గుసగుసలాటలను. గుసగుసలంటే సాడీలు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం. ఇవి లేవా ఈనాడు సంఘంలో? మస్తు ఉన్నాయి. ఇవి సంఘములలో దూరింది, ఈ యొక్క ఆత్మ దూరింది. కాబట్టి ఇలాంటి గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లర్లను ఉండునేమో అనియు ఆ పౌలు భక్తుడు రాస్తా ఉండు, అపోస్తుడైన పరిశుద్ధ పౌలు రాస్తా ఉన్నాడు. ఉండునేమో అని అంటా ఉన్నాడు, ఉండునేమో అంటున్నాడు. ఆయన బాధపడతా ఉన్నాడు, రాస్తా ఉన్నాడు, ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఉండునేమో అని
రాస్తా ఉన్నాడు. ఇంకేమంటాడు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అంటుండు. ఎందుకు చిన్నపుచ్చినట్టయితాడు ఆయనే? ఇలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడితే, ఇప్పుడు దేవుడి కోసం క్రీస్తు సాక్షిగా ఉండాలంటే మనం ఎట్లుంటున్నాం? అన్నిల మధ్యలో సాక్షిగా ఉండగలుగుతున్నామా? మనమే అన్నిలాగా మాట్లాడితే మనం ఎట్లా సాక్షిగా ఉండగలుగుతున్నాం? ఉండలేకపోతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఉండకండి, దీని నుంచి విడుదల పొందండి అని ఇక్కడ అంటా ఉన్నాడు. నేను వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వమును, పోకిరి చేష్టలను నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను అంటున్నాడు. సంఘాలలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, ఇలాంటి ఇలాంటి శరీరక్రియలు ఉన్నారు మనసులు కాబట్టి మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో. మారు మనసు లేని వారు ఉన్నారు, మారు మనసు పొందినమంటున్నారు కానీ శారీరకంగానే జీవిస్తా ఉన్నారు. మారు మనసు పొందినా, దేవుడు శక్తి పొందుకున్నా, నేను వాక్యం ప్రకటిస్తున్నా, అన్ని చేస్తున్నా అంటున్నారు కానీ మళ్ళీ ఇక్కడ శారీరకంగానే ఉంటా ఉన్నారు. అందుకే అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, నేను దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను అంటుండు. ఆయన భయపడుచున్నాను నేను, ఎందుకంటే సంఘం ఈ విధంగా ఉంది అంటా ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ సంఘం అట్లనే ఉంది, విశ్వాసులు కూడా అట్లనే ఉన్నారు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, ఇంకా మీరు నా మనసును ధరించుకొని ఈ శరీరక్రియల నుంచి విడుదల పొందండి. ఎందుకంటే విమర్శనకి లోనైతారు. ఇలాంటి వస్తాయి, అవే ఆ సమయంలో అవి వస్తుంటది. కానీ దాని నుంచి విడుదల పొందడం మనము నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. ఆ యొక్క పౌలు భక్తుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి నేను వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చినేమో అంటుండు. కాబట్టి మీరు సరిగా ఉండండి అంటా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు కూడా ఆయన భూమికి అడుగు పెట్టినప్పుడు ఆయన ఎదుట మనము మరి పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఎట్లుండాలంటే, పరిశుద్ధంగా మనం ఉండాలంటే ఎట్లుండాలంటే మనం దినదినము మనము వాక్యంతోని సరిచేయబడాలి. వాక్యం అనేది సరిచేయబడాలి. కాబట్టి వాక్యంతో సరిచేయబడాలంటే వాక్యం మనం చదువుతుంటే ఆ వాక్యం మనం చూపిస్తాను, నువ్వు సరిగా లేవని చూపిస్తా ఉంటుంటది. కాబట్టి ఆయన మాటకు మనము లోబడాలి. ముఖ్యంగా దేవునికే మనము లోబడాలి. కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు మనతోని మాట్లాడుతుండు కాబట్టి ఆయన మాట మనము వినాలి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. ఇంకోటి ఏమంటుండంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటుండంటే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చూడు, నరుని కోపం అంట దేవుని నీతిని అంట నెరవేర్చదంట. కోపం ఉంటే నీతి నెరవేర్చబడుతుందా? నరునికి ఉండొద్దు. నువ్వు ఆయన మనసు ధరించుకున్న ఆమెవి, ఆయన మనసు ధరించుకున్న అతనివి. కాబట్టి నీకు అలాంటి మనసు కోపం ఎందుకు ఉండాలి? కోపం ఉండడానికి వీలు లేదు. మన సహోదరుడు మరి అలాంటి విధంగా ఉంటే అతన్ని గురించి మన మనసులో అతన్ని ద్వేషించడానికి వీలు లేదు. అతడు ఆ పాపము చేస్తుంటే అతన్ని మనం ఏం చేయాలంట? క్షమించే కలిగిన మనసు మనకి ఉండాలి. మరి మనం తిట్టడానికి వీలు లేదు వాళ్ళని. కాబట్టి దేవుడు మనతో అదే మాట్లాడుతా ఉన్నాడు. దేవుని నీతి అంట నెరవేర్చలేరంట. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును ఏమంటుండు? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు. దుష్టత్వం అంట మాని అంట లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును స్వాత్వికముతో అంగీకరించుడి. శక్తిగల వాక్యం అంట. కాబట్టి మన ఆత్మలను రక్షించుకోవాలంటే ఏం చేయాలంట? లోపలున్న మరి ఏంటంటే కల్మషం అంట, విర్రవీగుచున్న దుష్టత్వమునంట మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుకోవాలంట. మన ఆత్మలను రక్షించుకోవాలంట. మన ఆత్మని పరిశుద్ధపరచుకోవాలంటే ఆయన యొక్క వాక్యం అంట స్వాత్వికంతో అంగీకరించుకోవాలంట. ఏం మాట్లాడుతుండు దేవుడు మనతోని అని స్వాత్వికంతో అంగీకరించుకోవాలంట. మన లోపల స్వాత్వికము ఉండాలంట. దీన మనసు మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ అదంటూ స్వాత్వికంతో అంగీకరించాలి అని దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. మరి ఆ విధంగా మనం వింటున్నామా? ఆ విధంగా చేస్తున్నామా మనము? కాబట్టి ఆ యొక్క సమస్త కల్మషం నుండి మనము విడుదల పొందాలంటే ఆయన యొక్క వాక్యము స్వాత్వికంతో మనము వినాలి. స్వాత్వికంతో మనం వింటే మరి కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలంట. విర్రవీగుచుంటుందంట దుష్టత్వము. నువ్వెంత నేనెంత అంటా ఉంటాం.
మనకంటే చిన్న వాళ్ళు చెప్పిన మనము వినాలి. ఈనాడు మరి మనం పోయి వేరే దగ్గర చెప్పినాం అనుకో, వాళ్ళు వినగలుగుతారా? వినలేరు. నాది కరెక్ట్, నాది కరెక్ట్, నాది కరెక్ట్, నాది కరెక్ట్ అంటా ఉంటారు. కానీ ఎవరి కాదు, దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఏది కరెక్టో దేవునికి తెలుసు. ఎవరిని మనము తీర్పు తీర్చేది కాదు. దేవుడు అందరినీ చూస్తున్నాడు. అందరి మీద, మంచి వాళ్ళ మీద పడుతుంది, చెడు దాని మీద కూడా పడతా ఉంది దేవుని యొక్క వర్షం. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు. మరి ఇక్కడ దేవుడు యాకోబు రాసిన పత్రికలో మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వాక్యం నంట స్వాత్వికంతో మనము అంగీకరించాలని అంటా ఉన్నాడు. కాబట్టి స్వాత్వికంతో మనం అంగీకరించి మనం ముందుకి నడవాలి. నడిస్తేనే ఆ యొక్క స్వాత్వికం మన లోపల ఉంటే కరెక్ట్ గా మనం మాట్లాడాలి. ఉన్నది మాట్లాడాలి. భయపడడానికి వీల్లేదు, కానీ ఉన్నది మాట్లాడాలి. దాచిపెట్టుకోవడానికి వీలు లేదు. అబద్ధం కూడా ఆడడానికి వీలు లేదు. ఇది పరిశుద్ధులకి తగినవి కావు. కాబట్టి దేవుడు మనతో అదే మాట్లాడుతూ ఉండు. కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 37 కీర్తనలు 37. ఇక్కడ దావీదు కీర్తన రాస్తా ఉన్నాడు. ఏమంటున్నంటే 37:8 వచనం ఏమంటున్నంటే, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఏమంటుండు? కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణమంట. వ్యసనం పడదంట. ఒక మనిషి మీద వ్యసన పడద్దు. ఒక మనిషి మీద కోపం చూపించద్దు. అతను మాట్లాడిండేమో కోపంగా, అతడు ఆగ్రహ పడిండేమో, కానీ మనం వ్యసన పడద్దంట. విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణం అంట. ఎదుటి వాళ్ళు కీడు చేయొచ్చు, కానీ వాళ్ళు చేసిరని మనం చేయగలుగుతామా? చేయొద్దు. కాబట్టి కీడు చేయడానికి వీలు లేదు. కీడికే కారణం అంట. అది కీడికే కారణం. కాబట్టి కోపాన్ని మానాలంట. ముఖ్యంగా ఈనాడు మనుషులకి కోపం చాలా ఎక్కువైపోయింది. ఆగ్రహం చాలా ఎక్కువైపోయింది. ఇంతలో చూడు, అన్నిళ్ళు కాదు కానీ దేవుని పిల్లల లోపలనే చాలా సైతాన్ చెలరేగుతా ఉంది. ఎందుకు? శరీరక్రియలకి లోబడుతురు కాబట్టి, దానికి చోటు ఇస్తురు కాబట్టి, దానికి కారణము అయిపోతా ఉండ్రు. కాబట్టి వ్యసన పడకుము, అది కీడికే కారణము అంటుండు. కాబట్టి వ్యసన పడడానికి వీలు లేదు. వ్యసన పడడానికి వీలు లేదు. ఒక మనిషిని చూసి, ఒక వ్యక్తిని చూసి, ఒక విశ్వాసం చూసి, అతన్ని మనం చూసి, మనం ఎవరైనా ఈనాడు మరి ఎవరైనా క్రైస్తవ సంఘమే గాని, విశ్వాసులే గాని మరి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు, వ్యసన పడడానికి వీలు లేదు. ఇంకా 9వ వచనం ఏమంటున్నాడంటే, కీడు చేయవారు నిర్మూలమగుదురంట. ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళు నిర్మూలము అవుతారంట. కాబట్టి కీడు చేయ ఆత్మ దేని లోపల నుంచి వస్తే సైతానే. కాబట్టి ఒక సైతాన్ ఆత్మ కూలిపోవాలంటే ఒక వాక్యాన్ని స్వాత్వికంతో మనము అంగీకరించాలి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, నిర్మూలం మగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశంను స్వతంత్రించుకుందరు. దేవుని కొరకే కనిపెట్టుకున్న వారంట ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకుంటారంట. ఈ యొక్క దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన యొక్క మాట మనము జాగ్రత్తగా వినాలి. ఆయన యొక్క మాటకి లోబడాలి. ముఖ్యంగా ఆయన మాటకు లోబడాలి. నువ్వేం చెప్తున్నావు అని అనడానికి వీలు లేదు. ఎవరిని మనం అనడానికి వీలు, కించపరిచి మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి ఈనాడు మరి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కూడా అయిపోతా ఉంది. సంఘంలలో కానీ, క్రైస్తవ సంఘంలో కానీ, విశ్వాసులలో కానీ గుసగుసలు అయిపోతున్నాయి. అంటే మనుషులు చెప్పుకుంటూ అట్లా తయారైపోయింది. ఆ ఆత్మ అట్లా తయారైపోయింది. కాబట్టి అలాంటి ఆత్మ మన లోపల ఉంటే మనము విడుదల పొందాలని మనం ఈరోజు మనము నేర్చుకుందాము. దాని నుంచి విడుదల పొందాలని మనము ముందుకు వెళ్దాము. కాబట్టి దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అదే అంటుండు. కాబట్టి ఆ యొక్క దేశాన్ని మనము స్వతంత్రించుకోవాలంట. దేశాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు. కాబట్టి ఆయన మాటకు మనము లోబడాలి. ఆయన మాటలకు లోబడి ముందుకు నడవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం 32. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఇక్కడ కూడా అదే మాట్లాడుతా ఉన్నాడు. విసర్జించాలి అంటున్నాడు. ఇక్కడ కూడా సేమ్ మన ఫస్ట్ వాక్యం చూసినాం అదే. ఇక్కడ కూడా దేవుడు మనతో అదే మాట్లాడుతా ఉన్నాడు. విసర్జించండి అంటా ఉన్నాడు. క్రోధం ఉండదంట. క్రోధం కూడా ఉండదంట. దూషణది కూడా మన లోపల ఉండడానికి వీలేదు. దీని నుంచి మనము విసర్జించాలని అంటా ఉన్నాడు. ఇంకేమంటుండు? ఒకని ఎడల ఒకడు దయ కలిగి అంటే ఎట్లుండాలంట? దయ కలిగి ఉండాలంట. దయ కలిగి కర్ణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈనాడు క్షమించే మనసుందా మనుషులకి? లేదు. ఒక ఇండ్లలో గొడవ అయిందంటే కొన్ని రోజులు మాట్లాడలేరు. కానీ అక్కడ ఎఫెసీ సంఘంలో ఏమున్నది? వాక్యం ఏముంది? సూర్యుడు అస్తమించే వరకే మనకు కోపం ఉండాలంట. సహోదరుతోనే గాని, పొరుగు వానితోనే గాని, ఎవరితోనైనా గాని ఒకవేళ ఇలాంటి ఉంటే, ఇలాంటి కలహాలు జరిగినా కూడా సమాధాన పడడం మనము నేర్చుకోవాలి.
కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కర్ణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అంటున్నాడు. ఒకరినొకరు క్షమించండి అంటే ఇలాంటి సంఘాలలో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అపోస్తుడైన పరిశుద్ధుడైన పౌలు రాస్తా ఉన్నాడు, ఇలాంటివి ఉంచుకోకండి, క్షమించండి అంటుండు. దేవుడు క్షమించంగా మనం ఎవరం క్షమించకపోవడం? మనం కూడా సహజంగా వాళ్ళగానే మనుషులమే కదా. దేవుడు క్షమించంగా మనం ఎందుకు క్షమించలేం? కోపం ఉంటే సూర్యుడు అస్తమించే వరకే మన కోపము వెళ్ళిపోవాలి. ఉన్నా కూడా సమాధానం పడడం నేర్చుకోవాలి. ఎవరన్నా కొట్లాడిరనుకో మళ్ళీ పోయి వాళ్ళని పలకరించాలి. అలాంటివి ఉంటేనే నువ్వు క్రీస్తుని ధరించుకున్నట్టు, అలాంటి మనసు నీకు ఉంటేనే క్రీస్తుని ధరించుకున్నట్టు. అలాంటి మనసు లేకపోతే నువ్వు క్రీస్తుని ధరించుకున్న ఏమి ప్రయోజనము లేదు. కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఆయన మాట మనము వినాలే. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 అంటా ఉన్నాడు. 5వ అధ్యాయము 3-4 ఏమంటుంటే, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని, జారత్వమే గాని అంట ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు. ఎత్తొద్దంట, మన నోటికే రావద్దంట, మన నోటికే ఇవి రావద్దంట. కానీ మాట్లాడుతా ఉన్నారు, ఇది పరిశుద్ధులకు తగినది, ఇవి ఉండొద్దు, దీని నుంచి విడుదల పొందాలి. కాబట్టి ఇవి మన నోట్లో ఉండదంట. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. కాబట్టి జారత్వం ఉండదంట, అపవిత్రత ఉండదంట, లోభమే గాని ఉండదంట, వాటిని పేరు ఎత్తకూడదు అంటున్నాడు. వాటి పేరు ఎత్తద్దు అంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమంటుండు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోకులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అంటున్నాడు. ఇవి మీకు తగవు. ఇవన్నీ దాని నుంచి విడుదల పొందుతనే మనము ఆయన ఉగ్రత నుంచి మనము తప్పించబడతాము. ఆయన విమర్శనకు మనం లోను కామంట. ఎప్పుడు ఇవన్నిటి నుంచి మనం విడుదల పొందినప్పుడే దానికి లోను కామంట. విమర్శనకు మనం లోను కామంట, దానికి మనము అది కామంట. కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అదే అంటుండు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎదుటి వారి పట్ల ఏమైనా జరిగిందనుకో, ఎదుటివారు మనకంటే ఎక్కువ దేవుళ్ళో వాడబడిననుకో, దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞత, దేవునికి స్తోత్రం చెల్లించాలి. వాళ్ళు ఇంకా వచ్చిన పర్వాలేదు కానీ దేవునికి మనము స్తోత్రం చెల్లించాలి. ఈనాడు చెల్లిస్తురా? ఎవరు చెల్లిస్తున్నారు? కాబట్టి దేవుడు మనతో అవే మాట్లాడుతా ఉచ్చరింపాలంట, నోటితో అనాలంట. కృతజ్ఞత వచనము ఉచ్చరింపవలను కానీ ఇంకేమంటుండు, బూతులైనను పోకిరి మాటలైనను సరసోకులైనను ఒక మనిషిని కించపరిచినట్టు మాట్లాడదు. ఒక మనిషిని కించపరిచినట్టు మాట్లాడితే ఏమైపోతుంది? పాపమే. చాలా మంది ఏం చేస్తారంటారు, జోకులు ఉంటాయి, ఒక మనిషి విషయంలో మనం నవ్వుతా ఉంటుండ, కానీ అది కూడా పాపమే. కానీ దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి అలాంటివి ఉండొద్దు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడడం మనము నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా. కాబట్టి దేవుడు మనతో ఇదే అంటా ఉండు, ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు, ఇవి మీకు కాదు, మీకు తగవు ఇవి అని దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఆయన మాట మనము వినాలి. ఆయన మాట విని మనం ముందుకి నడవాలి. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. 4వ అధ్యాయం 26వ వచనం ఏమంటుండంటే, కోపపడుడు గాని పాపము చేయకుడి అంటుండు. అంతే. ఇక్కడ ఏమంటుండు, కోపపడుడు గాని పాపం మాత్రము చేయకండి, సూర్యుడు అస్తమించు వరకే మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించు వరకే అంట. ఈనాడు చేస్తుండ్రా, ఒకరి మీద ఒకరు, ఒక సంఘం ఒక్కొక్కరు అట్లా మాట్లాడుకుంటా ఉంటారు. ఈనాడు క్రైస్తవ సంఘంలో విశ్వాసులు మరి మాట్లాడుతూ ఉంటుంటారు. కాబట్టి అట్లాంటివి మాట్లాడడానికి వీలు కాదు. కాబట్టి ఎవరితోనన్నా మనకు కలహం ఉన్నా, ఎవరితోనన్నా ద్వేషం ఉన్నా, ఈ రోజు మనం ఏం చేయాలంటే సమాధాన పడడం మనము నేర్చుకోవాలి. రక్షణ పొందిన సహోదరుడైనా పర్వాలే, పొరుగువాడైనా పర్వాలే, కానీ మనం సమాధాన పడడము నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు మనతో అదే మాట్లాడుతా ఉండు. కాబట్టి ఆయన మాట మనం విని ముందుకు నడవాలి. ఇంకేమంటుండు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-22. ఇక్కడ ఏమంటుండు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శనకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చూడు, ఒక మనిషిని మనం హృదయంలో అనుకోవడమే నరహత్య. కాబట్టి ఇక్కడ అదే అంటాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శనకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే పూర్వీకులు అంటే మనకు అక్కడ నిర్గమకాండంలో చెప్తా ఉన్నాడు. చూడు, అబ్రహాం ఇస్సాకు కాలంలో మరి నిర్గమకాండంలో మోషే కాలంలో అక్కడ 20వ అధ్యాయంలో కూడా మనతోని చెప్తా ఉన్నారు, హత్య చేయవద్దు అంటా ఉన్నాడు. కాబట్టి పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మనం విన్నాం కాబట్టి మనము దీన్ని
పాటించడానికి వీలు లేదు, దీన్ని అనడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. ఇంకోటి ఏమంటుండే 22వ వచనం ఏమంటుంటే, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపాడు ప్రతివాడు విమర్శనకు లోనాగుండంట. మరి ఇక్కడ ఏమంటు మళ్ళీ కోపం గురించి చెప్తా ఉన్నాడు. విమర్శనకి లోనాగుతాడంట సహోదరుని మీద. తన సహోదరుని చూచి వ్యర్థుడా అనొద్దంట, వ్యర్థుడా అని అనొద్దంట. వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనాగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనాగును అంటా ఉన్నాడు. విమర్శనకు లోనాగును అంటుండు ఇక్కడ. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, విమర్శనకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇవి అనొద్దంట. ఈ 3 పదాలు అనడానికి వీలు లేదు, అసలు అనొద్దు అనడానికి వీలే లేదు. కాబట్టి మనము జాగ్రత్తగా మనము ఉండాలి. ఆయన మాట మనము వినాలి. ఎందుకంటే ఆయన రాకడ త్వరలో ఉంది కాబట్టి ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనం ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. కోపం ఉండి ఏం చేస్తాం? ఏం సాధించలేం. కలహం ఉండి ఏం చేస్తాం? ఏం సాధించలేం, ఏమి చేయలేం. కాబట్టి దేవుడు మనతోని అదే మాట్లాడుతా ఉండు. కాబట్టి ఆయన మాట విని మనం ముందుకి నడవాలి. విని ముందు నడిస్తే దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తా ఉంటాడు. ఆయన మనసు మనము ధరించుకోవాలంట. ఆయన యొక్క మనసును మనం ధరించుకోవాలని ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉన్నాడు. అదే కొలెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు రాస్తా ఉన్నాడు కొలస్సీ సంఘానికి అంటా ఉన్నాడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా మనకు అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. లోభత్వమును ఇవన్నిటి నుంచి అంటే చంపివేయాలంట. ఇవన్నీ ఉన్నాయి, క్రైస్తవ సంఘంలో ఉన్నాయి, విశ్వాసాలలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని చంపివేయాలి. ధనాపేక్ష లేదా? ఉంది. అపవిత్ర లేదా? ఉంది. జారత్వం లేదా? ఉంది. కాబట్టి మీ అవయవాల నుంచి దాని నుంచి విడుదల చేయండి, దాని నుంచి విడుదల పొందండి, అపవిత్ర నుంచి విడుదల పొందండి, దురాశ నుంచి విడుదల పొందండి, చంపివేయండి అంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంతా ఇంకా ఏమంటుండు, వాటి వలన దేవుని ఉగ్రతకు అవిధేయుల మీదికి కుమారుల మీదికి ఏమోసంట వస్తుందంట, శాపము వస్తుంది. కాబట్టి దాని నుంచి మనము విడుదల పొందాలంటే మనము విడుదల పొందాలి. ఈనాడు క్రైస్తవ సంఘం కూడా విడుదల పొందాలి. నేను గొప్ప అనడానికి వీళ్ళే, అందరూ సమానమే. కాబట్టి ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట మనము వినాలి. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాట విని ముందుకు నడవాలి. ఇంకేమంటుండు, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఒకప్పుడు ఇట్లాంటివి చేసిరు కాబట్టి నడుచుకుంటారు. కాబట్టి దీని నుంచి విడుదల పొందండి. ఒకప్పుడు చేసిరు కాబట్టి ఇప్పుడు చేయొద్దు. ఒకప్పుడు చేసిరు కాబట్టి ఇప్పుడు చేయడానికి వీలు లేదు. కాబట్టి నడుచుకుంటారు, కాబట్టి జీవించిరు కాబట్టి దాని నుంచి విడుదల పొందే వచ్చినాక కూడా మళ్ళీ అలాంటి విధంగానే శారీరకంగానే జీవిస్తామంటే ఏమన్నా అర్థం ఉందా? ఏమి అర్థము లేదు. కాబట్టి దేవుడు ఇక్కడ అదే మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట మనం విని ముందుకు నడవాలి. 12వ వచనంలో ఏమంటుండంటే అదే కొలస్సీ 3:12, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును చూసిన దేవుడు ఇక్కడ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు అంటా ఉన్నాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడే వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనసును అంట. జాలి కలిగిన మనసు ఉండాలంట. ఉందా ఈనాడు? జాలి లేదు, పోయింది. మనుషులలో జాలి లేదు, విశ్వాసులలో జాలి లేదు, సంఘంలో జాలి లేదు. ఒకరి మీద ఒకరు పోయి ఒకరు ఎక్కువ చేస్తారంటే వాళ్ళ మీద స్వార్థము, ఈర్ష, పగ అన్ని ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అదే అంటుండే, ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనసును, దయాలత్వమును, వినయమును, స్వాత్వికమును అంట. దయాలత్వమునంట, వినయమునంట, స్వాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దీర్ఘశాంతం అంట ధరించుకోవాలంట. దయాలత్వము, వినయమును, స్వాత్వికమును, దీర్ఘశాంతమును, ఈ 4 ధరించుకోవాలంట. ఇలాంటి మనసు ధరించుకోవాలి. జాలి కలిగిన మనసు, ముఖ్యంగా జాలి ఉంటే దయాలత్వం అంట, వినయము, స్వాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇలాంటి మనసు ధరించుకొని ఉండండి. ఇలాంటి మనసు ధరించుకొని ఉండాలంట. తగినట్లు జీవించాలంట. కావుగా దేవుని చేత ఏర్పరచబడిన వారును అంట. ఏర్పరచబడిన వారే ఇలాంటి
లక్షణాలు కలిగి జీవించగలుగుతారు. ఏర్పరచబడిన వారే ఇలాంటి లక్షణాలు కలిగి జీవిస్తారు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. అపోస్తులుడైన పరిశుద్ధ పౌలుడు అంటా ఉన్నాడు. ఈ కొలసి పత్రిక సంఘానికి రాస్తా ఉన్నాడు. ఈ విధంగా ఉండండి, ఏర్పరచబడిన వారే ఇలాగా జీవిస్తారు, పరిశుద్ధులను ప్రియులునైన వారికి అని తగినట్లు జీవించాలి అంటున్నాడు. జాలి మనసు కలిగి ఉండాలి, దయాలత్వం ఉండాలంట, వినయం ఉండాలంట, స్వాత్వికము, దీర్ఘ శాంతము ధరించుకోవాలి. ఒక వస్త్రం మంచి వస్త్రాలు ఎలా ధరించుకుంటారో ఇవి మనం ధరించుకోవాలంటే ఎట్లా ధరించుకుంటాము? ఆ వాక్యాన్ని మనం ధరించుకోవాలి. కాబట్టి ఆ సత్యాన్ని మనం ధరించుకోవాలి. కాబట్టి దేవుడి మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఇంకొక వాక్యం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇది కూడా అపోస్తుడైన పరిశుద్ధ పౌలు రాస్తా ఉన్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. అపోస్తుడు పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నా కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటుండు. కాబట్టి మనం ఈ మాట చెప్పగలుగుతామా? చెప్పగలగాలంటే మనము ఈ శారీరకమైన అన్ని తీసివేసుకోవాలి. అన్ని తీసేసుకుంటేనే మనము ఈ విధంగా మనము నడవగలుగుతాం. కాబట్టి కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసనగా ఉండుటకు, క్రీస్తు అంటాం మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను ఏం చేసినంట? దేవుడు తాను దేవునికంట అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. దేవుడే తగ్గించుకున్నాక మనం ఎందుకు తగ్గించుకోవద్దు? దేవుడే తగ్గించకుండా, దేవుడు దీనత్వం కలిగిండు, దీన మనసు కలిగిండు, సాత్వికంగా ఉండు దేవుడు. కాబట్టి ఆయన ధరించుకున్నాక ఆయనే జాలి కలిగి ఉండు. ఆయన జాలి కలిగి ఉన్నాక మనం ఎందుకు జాలి కలిగి ఉండకూడదు? ఉండాలి కదా. ఆయన మనసు ధరించుకున్న వాళ్ళు ఉండాలి కదా. కాబట్టి దేవుడు అదే మనతో మాట్లాడుతా ఉన్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసన రావాలంటే ఈ లక్షణాలు కలిగి మనము ఉండాలి. ఏ లక్షణాలు ఇప్పుడు మనం చూసుకున్నాం కదా? జాలి, దయాలత్వము, స్వాత్వికము, దీర్ఘ శాంతము, వినయము, ఇవి కలిగి మనము ఉండాలి. ఇవి ఐదు కలిగి మనము ఉండాలి. ఇంకేమంటుడు? ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మన బంధువులు ఎవరంతా మనం మాట్లాడలేమనుకో, వాళ్ళతో మాట్లాడాలి. బంధువులే కానీ, మన పొరుగు వాళ్ళే కానీ, మన చుట్టుపక్క వాళ్ళే కానీ, ఎవరైనా కానీ వాళ్ళు ఏమన్నా అనుకొని మనని, కానీ మనం మాత్రం మాట్లాడాలి. ఎందుకు? ఆయన సాక్షిగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉండు. కాబట్టి ఆయన మాటకు మనము లోబడాలి. ఆయన మాటకు మనం లోబడి ముందుకు నడవాలి. కాబట్టి దేవుడు అదే అంటా ఉన్నాడు. ఇంకేమంటుండో ఇంకో చూసుకుందాము. మళ్ళీ ఇక్కడ దేవుడు 3వ వచనం కూడా అదే మాట్లాడుతుండు. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది కాదని ఇప్పుడు మనం చూసుకున్నాం ఫస్ట్ వాక్యము. మళ్ళీ ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకేమంటుండు? కృతజ్ఞత. ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఆయన మాటకు మనము విని ముందుకు నడవాలి. ఇంకేమంటుండు? వ్యర్థమైన మాటలు వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటలతోనంట ఎవ్వరు మనని మోసము చేయకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదికి కుమారుల మీదికి వస్తుంది. కాబట్టి దాని నుంచి విడుదల పొందాలి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. అట్టివారితో పాలివారై ఉండొద్దని ఇక్కడ అంటా ఉన్నాడు. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, మనం చీకట్లో జీవించినాం, ఈ లోకం అనే పాపంలో జీవించినాం. కాబట్టి ఆ చీకటి పోయింది, వెలుగై ఉన్నాము. కానీ ఈనాడు చీకటి నుంచి వచ్చిరు, వెలుగై ఉన్నారు, మళ్ళీ చీకటిగానే జీవిస్తున్నారు. ఈనాడు క్రైస్తవ సంఘం ఏముందంటే ఇవన్నీ శరీరక్రియలన్నీ దూరినాయి, సంఘాలల్లా దూరినాయి, విశ్వాసాలల్లా దూరి ఒక మనిషిని కించపరిచినట్టు అనడం కూడా చాలా పాపమే. కాబట్టి ఎవరి గురించి మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి ఒకరి కోసం మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని పక్కకి జరిపేశారు. ఆ మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి పూర్వమందు మీరు చీకటై ఉండిరి కాబట్టి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అంటాడు. వెలుగై ఉన్నారు కాబట్టి ఆయన మాటకు మనం విని ముందుకు నడగాలి. కాబట్టి ఇంకేమంటే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం అంట ఏముంటుందంట? సమస్తమైన విధములైన మంచితనం అంట, నీతి సత్యంను వాటిలో కనబడుచున్నది. వెలుగు నీ లోపల ఉంటే ఏముంటుందంట? వెలుగు నీ లోపల ఉంటే మంచితనం కనిపిస్తుందంట.
నీతి కనిపిస్తుందంట, సత్యము కనబడుతుందంట, మంచి ఫలము కనిపిస్తుందంట వెలుగు నీ లోపల ఉంటే. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైన దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోనుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలంట. ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించాలంట. దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె అని ఇక్కడ అంటా ఉండు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలేవారై ఉండక వాటిని ఖండించుడి అంటుండు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలేవారై ఉండొద్దు, వాటిని ఖండించండి అంటా ఉన్నాడు. వాటిని ఖండించాలంట. ఇలా అనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను. రహస్యమందు మాట్లాడుతారంట కొందరు, రహస్యమందు మాట్లాడుతూ ఉంటుంటారంట. వీళ్ళిట్లా వాళ్ళిట్లా అని మాట్లాడుతూ ఉంటుంటారా. కాబట్టి దాని నుంచి విడుదల పొందాలి. రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నదంట. అట్లా మాట్లాడకండి అంటాడు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. సమస్తం అంట ఖండింపబడుతుందంట, వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా, అది వెలుగే కదా, పరీక్షించబడుతుంది కాబట్టి అది వెలుగే కదా అని ఇక్కడ అంటా ఉండు. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని, నువ్వు ఈనాడు క్రైస్తవ సంఘం నిద్రిస్తుంది, విశ్వాసులు నిద్రిస్తుండ్రు అంటే నిద్రపోవడం కాదు, నిద్రిస్తుడు. ఇలాంటి క్రియలు నిద్రిస్తుడు కాబట్టి ఇక్కడ అదే అంటుండు. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు అంట మృతుల నుండి లెమ్ము అంటా ఉండు. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి నిద్ర ఉన్నవా? మనం కన్యకల కోసం కూడా చూస్తున్నాం. 5 మంది ఆయన వచ్చినప్పుడు మెలుకున్నారు, 10 మంది నిద్రపోయినరు, మెలుకున్నారు. కాబట్టి అందులో దివిట్లలో నూనె ఉన్న వాళ్ళకే దేవుడు చేర్చుకున్నాడు. కాబట్టి అలాంటి నూనె అంటే మన లోపల వాక్యము ఉండాలి. కాబట్టి ఇక్కడ అదే అంటాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆయన ప్రకాశిస్తుండు కాబట్టి, ఆయన చెప్పుచుండు కాబట్టి ఆయనకి మనము లోబడాలి. కాబట్టి ఆయనకు లోబడాలి, ఆయన మాట మనము వినాలని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఆయనకి మనం ఎట్లుండాలంటే పరిమళ వాసనగా ఉండాలి. పరిమళ వాసనగా ఉంటే, పరిమళ వాసన ఎప్పుడు వస్తుంది? ఆయన మాటలకు మనం లోబడి, ఆయన మాటలకు లోబడి ముందుకు నడిచితే. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు, ప్రియులైన కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి. ఆయన పోలి నడుచుకుంటేనంట పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు దేవుడు రిక్తునిగా మారిపోయిండు. కాబట్టి ఆయన మాట మనము వినాలి, ఆయన మాటకు లోబడాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, ఎదుటి వారి పట్ల జాలి మనసు కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, స్వాత్వికం ఉండాలి, వినయము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి మనం ముందుకు నడవాలి. ముందుకు నడిస్తే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క శరీర క్రియల నుంచి మనం విడుదల పొందాలి. దాని నుంచి విడుదల పొంది మనం ముందుకు నడిస్తే దేవుడు తోడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకేమంటాడు? ఒక్క వాక్యం చూసి ముగించుకుందాం. అదే చెప్పేసి 5:5 ఏమంటాడే, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహ ఆరాధికుడైన ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. కాబట్టి మనం ఇప్పుడు అన్ని చూసాం, శరీర క్రియల నుంచి మనం విడుదల పొందాలి. కాబట్టి ఇలాంటి వారు హక్కుదారులు కారంట. కాబట్టి ఆయనకు మాట మనం లోబడాలి, వినాలి, ముందుకు నడవాలి. కాబట్టి ఆయనను ధరించుకొని, క్రీస్తు కలిగిన మనసు మనం ధరించుకొని ముందుకు నడిస్తే మనం ఎట్లుంటామంట? పరిమళ వాసనగా ఉంటాం. కాబట్టి లోబడి ముందుకు నడిస్తే ఆయనకి మనం ఆయన మనసు మనం ధరించుకుంటే వినయం వస్తుందంట, జాలి వస్తుందంట, దయ కలిగి ఉంటామంట, దీర్ఘశాంతము కలిగి ఉంటామంట, స్వాత్వికమైన మనసు కలిగి మనము ఉంటాం. కాబట్టి అలాంటి మనసు మనం కలిగి నడుచుకోవాలంటే ఆయన ధరించుకోవాలి, ఆయన ప్రేమ మనం ధరించుకోవాలి. కాబట్టి ఆయన ధరించుకోవడం అంటేనే ఆయనకు వాక్యంని మనం ధ్యానించాలి, ఆయనకు శక్తి మనం పొందుకోవాలి, మనం ముందుకు నడవాలి. కాబట్టి ఎదుటోడు మన మీద కోపం పడినా మనము బాధపడడానికి వీలు లేదు. కాబట్టి ఆయన మాటకి మనం ముందు నడిచి లోబడితే, వింటే దేవుడు ఇక్కడ అదే మనతో మాట్లాడుతుండు. కాబట్టి పరిమళ వాసన ఉండాలని దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఆయన ధరించుకోవాలి, ఆయన మనసును ధరించుకొని మనం ముందుకి నడవాలి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఒక సాక్ష్యం చెప్తా నేను. మా చెల్లెకి మొన్న కడుపు నొప్పి లేచింది అనమాట. ఆమె అనేది ఫోన్ చేసి నాకు ఇట్లా కడుపు నొప్పి లేస్తుంది బాగా అంటే, సరే ప్రార్థన చేద్దామని నేను ప్రార్థనలో పెట్టిన
మళ్ళీ అన్న కూడా ఫోన్ చేసింది, అన్న కూడా ప్రార్థన చేసిండు. మరి ఇంకో బ్రదర్ కూడా ఫోన్ చేసి అది చెప్పింది, ఆ బ్రదర్ కూడా ప్రార్థన చేసిండు. మరి ఇంకో బ్రదర్ కి చేసింది. మరి అందరు చేసిండ్రు, అన్న కూడా చేసిండు ఫోన్ చేసి ప్రార్థన చేసినాక. మరి కానీ గోళీ టాబ్లెట్ ఇచ్చినాడు, అన్న రాసిండు. కానీ టాబ్లెట్ మాత్రము కానీ దేవుడు మాత్రం స్వస్థపరిచిండు. టాబ్లెట్ ఏమైతే అంటే పురుగును చంపుతుందేమో కానీ దేవుడు మాత్రం ఆమెని స్వస్థపరిచిండు. ఆమె కూడా ఏం చేసింది, నాకు నొప్పి వచ్చిందని బాధపడలే. ఆమెకి ఎక్కువ కూర్చొని ప్రార్థన చేసింది, నాకు దేవుడు స్వస్థపరచడని. ఆమె ఇంకెక్కువ ప్రార్థన చేసింది, దేవుడు అక్కడ కార్యము చేసిండు. మస్తు భయంకరమైన నొప్పి ఉండే, అసలు నోట్లకి మాట కూడా రాలేదు ఆమెకి. కాబట్టి ఆమె అట్లా మాట్లాడింది. కానీ నేనన్నా ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడమ్మా అని చెప్పి ప్రార్థన చేసినాము. మరి అక్కడ అన్న కూడా చేసిండు, ఆమెను దేవుడు ముట్టి స్వస్థపరిచిండు. కాబట్టి ఆ దేవునికే మహిమ. దేవుడు ఒక చిన్న సాక్ష్యము దీవించును గాక, వాక్యం కూడా దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుల మహిమల రజానికి వందనాలు, యేసుక్రీస్తు రజానికి స్తోత్రం. దేవా నీకు వందనాలు తండ్రి. దేవ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా, అందుని బట్టి నీకు వందనాలు. దేవ మా లోపల ఎలాంటి ఉండడానికి వీలేదు దేవా, శరీరక్రియలు మా లోపల ఉండడానికి వీలేదు. కోపము గాని ఆగ్రహము గాని దేవా, ఇవన్నీ దూషణ గాని దూషణ మాటలే గాని మా లోపల ఉండడానికి వీలేదు. ఒకరిని మేము దూషించడానికి వీలేదు దేవా, మరి వాళ్ళు దూషించడానికి మేము వీలేదు. అలోగలం మాతో అట్లాంటి మాట్లాడిన వాళ్ళ మేము దూషించడానికి వీలేదు. మా లోపల క్షమ గుణము మాకు దయచండి, దయా గుణం మాకు దయచండి, ప్రేమ గుణము మాకు దయచండి, జాలి గుణము మాకు దయచండి దేవా. మేము ధరించుకోవాలి. మీరు మా లోపల ఉంటేనే కానీ దేవా అవన్నీ మా లోపల వస్తాయి దేవా. అలాంటిది మేము ధరించుకోవాలా దేవా. యేసు రజానికి స్తోత్రం దేవా, యేసుక్రీస్తు రజానికి వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ, దేవా నీకు వందనాలు చేస్తూ వాక్యం ద్వారా మేము జీవించాలి. ఆ శరీరక్రియలు మేము లోబడానికి వీలేదు. ముఖ్యంగా మా లోపల మరి బూతులే గాని దేవా ఒకరిని కించపరిచినట్టే గాని ఎవరిని ఏమి అనడానికి మేము వీల్లేదు దేవా. ఎవరైనా మమ్మల్ని మాట్లాడినా మేము ఏమనడానికి వీల్లేదు దేవా. మరి మేము ధరించుకొని మేము ముందుకు నడవాలి. నీ రాకడకు మేము సిద్ధపడాలా దేవా. అనేకులు మేము సిద్ధపరచాలి. కాబట్టి అలాంటి జీవితం మాకు దయచండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా మేము ఓర్చుకోవాలా దేవా. దాన్ని మేము సహించాలా దేవా, సహించాలే, ఓర్చుకోవాలి. అలాంటి జీవితం మాకు దయచేసి దేవ, వాక్యానుసారం మేము జీవించే గుణం మాకు దయచేసి దేవ, వాక్యానుసారం మేము నడుచుకోవాలి. అది మా జీవితంలో మేము అవలంబించుకోవాలా దేవా. అలాంటి జీవితం మీరు మాకు దయచేసి దేవ, మీరు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ, నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన అంశాలు 3, అది వాటి కోసం ప్రార్థన చేద్దాం. అవి అంశం చెప్తా. మన మధ్యలో దేవి సిస్టర్ స్వప్నక ప్రార్థన చేస్తారు అంశం కోసం. రత్నకుమారి అనే సిస్టర్ కి ఏమంటారు, డెంగ్యూ జ్వరం వచ్చింది. ఆమెకి రక్త కణాలు తగ్గిపోయినాయి ఆమెకి. కాబట్టి ఆమె దేవుడు ముట్టాలా, స్వస్థపరచాలా. రత్నకుమారి ఆమె పేరు, సిస్టర్ పేరు. దేవుడు ముట్టాలా, కుటుంబం దేవుని సాక్షిగా జీవించాలా, కుటుంబం రక్షణ పొందాలా. ఇంకోటి సుందరరావు బ్రదర్ కూడా ఆయన తాగు నుంచి విడుదల పొందాలా, దేవుని స్థుతించాలా, రక్షణ పొందుకోవాలా, కుటుంబం రక్షణ పొందుకోవాలి. సుందరరావు బ్రదర్, రత్నకుమారి సిస్టర్. ఇంకోటి ఏసమ్మ సిస్టర్, ఆమె కూడా ఆమె కూడా వచ్చింది. ఆమె కూడా దేవుడు ముట్టి స్వస్థపరచాలా, కుటుంబంతో సాక్షిగా జీవించాలా. ఇంకెవరైతే సమస్యలతో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. కాబట్టి మన మధ్యలో దేవిస్తుంది ఈ అంశం కోసం ప్రార్థన చేస్తుంది. సప్న సిస్టర్ చేస్తుంది ప్రార్థన. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కోటాను కోట్ల నమస్కారాలు దేవా. నీ వాక్యం ద్వారా సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో మాట్లాడిన ప్రభా, నీ పాదములకు లెక్కలేని వందనాలేసయ్యా. వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేనైనా. మరి దేవా, మరి ప్రార్థన అంశాలు నా ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాం తండ్రి. ప్రతి ప్రార్థన అంశానికి గొప్ప జవాబును దయచేనైనా. మరి రత్నకుమారి సిస్టర్ ఇంక జ్ఞాపకం చేసుకుని దేవా, ఆమెకున్న ప్రభా ప్రతి అవసరాలక్కని నీ నామంలో తీర్చండినైనా. బలహీనతలు కొట్టివేయండినైనా. నీ కృపా, నీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయనా దేవా. మీరే ముట్టి తాకి స్వస్థపరచడినైనా. ఆమెకున్న ప్రతి బాధ నుంచి, వేదన నుంచి విడిపించిన ప్రభా. మరి బ్రదర్ సిస్టర్ వాళ్ళు నా ప్రభా, వారందరి చుట్టూ నీ అగ్ని కంచె దయచేయండి అయ్యా. నీ కాపుదల దయచేయన ప్రభా, నీకు వందనాలు ఇస్తాయా అయ్యా. చేసిన ప్రతి అంశం నిమిత్తమైన ప్రభా మీరే గొప్ప జవాబు దయచేయండి తండ్రి. వ్యాధిగ్రస్తులు అయితే ముట్టి తాకి స్వస్థపరచండి. బలహీనతలు తీసివేసి బలము, శక్తిని, ఆరోగ్యమును దయచేయండి అయ్యా. నీ సహాయమును దయచేయన ప్రభా. ఓ ప్రభా నీకు వందనాలు ఇస్తాయా. మరి ప్రభా బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకునేనా.
వారి చుట్టూ అగ్ని కంచె దయచేది నా దేవా. వారి చుట్టూ నా ప్రభా చేసిన ప్రతి పనిలో తోడుగా ఉండండి నాయన. వారు చేసే జాబులో తోడుగా ఉండండి. రాకపోకలందు మీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. నీకు లెక్కలేనని వందనాలేసయ్యా. అయా ఈ దినం మేము బ్రతికున్నామంటే నీ కృప నా తండ్రి. అయా నీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునేనా అయా. ప్రతి ప్రార్థనాంశానికి గొప్ప జవాబును మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికి. సుందరరావు బ్రదర్, రత్నకుమారి సిస్టర్, ఏసమ్మ సిస్టర్, ముగ్గురు. స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, యేసు ప్రభుత్వ నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా, ఇందాక మరి మాతో మాకు వాక్యం ద్వారా మీరు ఎంతగానో మాట్లాడేందుకు నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని ఎంతగానో సరి చేస్తున్న దేవానికి వందనాలు ప్రభా. అయ్యా ప్రభా, మాలో ప్రభా మీకు ఆయుష్కరమైన ప్రతి ఒక్కటి తీసిపడిన ప్రభా. మరి నైనా మరి ప్రార్థన ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాము దేవా. నువ్వు ప్రతి ప్రార్థన వినే గొప్ప దేవుడు తండ్రి ప్రభా. మరి మా ప్రార్థన ఆలకించండి తండ్రి. మరి రత్నకుమారి సిస్టర్ నుంచి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. మరి నైనా తనను ముట్టని నైనా స్వస్థపరిచే ప్రభా. ఆ యొక్క డెంగ్యూ ఫీవర్ నుంచి విడుదల కలగచ్చింది ప్రభా. దేవానికి కోట్లాది వందనాలు ప్రభా. తనని స్వస్థపరచని తన ప్రభా మరి అతని ఇక కుటుంబం అంతటి ప్రభావ మీ కాపుదల దయచండి ప్రభా. మరి ఇంకే సమస్య ఉన్న వాటి నుంచి విడుదల కలిగించండి ప్రభా. ముఖ్యంగా తండ్రి మీ సాక్షిగా బిడ్డలు నిలబెట్టని అయినా స్వస్థత దయచండి ప్రభా. నీవే స్వస్థపరిచేవాడు దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మరి ప్రభా. మరి ఇంకా ఏ సమస్య గురించి మేము సరిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఏ సమస్యని కూడా తాకనినైనా స్వస్థపరచండి. మరి ఏ సమస్య నుంచి ప్రభావం మరి విడుదల కలిగించండి ప్రభా తండ్రి. కుటుంబం అంతటి కూడా మీ సాక్షిగా నిలబెట్టండి ప్రభా. ఏసయ్య మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఏసయ్య మరి సుందరరావు బ్రతని కూడా తాకని ప్రభా, స్వస్థపరచండి ప్రభా. మరి తనకున్న సమస్య నుంచి విడుదల కలిగించండి. తనకు కుటుంబం ఉన్న ప్రతి బాధ నుంచి కూడా విడుదల కలిగించండి. కుటుంబం అంతటిలోనైనా రక్షణ కలిగించండి ప్రభా తండ్రి ప్రభా. ఇక 3 కుటుంబాలతో ప్రభా ఇక మీరు ఆకరంత ప్రభావం తండ్రి. అయా ప్రభా మీరేనైనా తండ్రి ప్రభావ మీరు సాక్ష్యాన్ని నిలబెట్టుకుని ప్రభావ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవాది దేవ తండ్రి ప్రభా. మరి నైనా మాతో మాట్లాడినందుకు వందలు ప్రభా. చెప్పిన వాక్యం అంతా మా హృదయంలో ఫలింపదయించండి ప్రభా. మీరు చెప్పినట్లు మేము నడుచుకున్నామని మాకు అందరికీ సహాయపడిన తోడండి ప్రభా. అయ్యా మమ్మల్ని అందరినీ మీకు కూడా భద్రపరిచినందుకు వందనాలు వేసే ప్రభా. ఇక సమయం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. తండ్రి మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మనోజన ప్రైజ్ లార్డ్. మనోజన నా బ్లెస్సింగ్ ఆశీర్వాదం. ఓకే. మన ప్రభుని యేసు ప్రభుకి కేపీఎం బ్రదర్కు, మన కుటుంబంకు, ఫ్యామిలీకు, మన ఇంకా మీద పరిశుద్ధులు మన విజ్ఞానం ప్రేజ్ చేసిన వాళ్ళకి దేవుని కృప సదాకాలం మన అందరికీ తోడుండు కాక. ఆమేన్. ఆమేన్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ లార్డ్.